గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని 1.85 కోట్లతో సిటీ స్కాన్ సెంటర్, 76.60 లక్షలతో సోలార్ పవర్ సిస్టమ్ ప్రారంభించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత. ఎంపీ బాలశౌరి త్వరలో గుడివాడలో డయాలసిస్ సెంటర్, ట్రోమా కేర్ సెంటర్ ఏర్పాటు. అంచనాలు సిద్ధం. ఎంపీ బాలశౌరి వెల్లడి. కూటమి ప్రభుత్వంలో వైద్య వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చాం. ఎమ్మెల్యే రాము. మురికి కూపంలో ఉన్న ఆసుపత్రిని పరిశుభ్రంగా మార్చాం. ఎమ్మెల్యే రాము. స్థానిక శాసనసభ్యులు రాము గారు శాసనసభ్యులుగా గుడివాడ నియోజకవర్గానికి పనిచేసినటువంటి పెద్ద వెంకటేశ్వరరావు గారు, అలాగే జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ గారు, టౌన్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారు, సోదరుడు పవన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు, అలాగే ఈ గుడివాడ హాస్పిటల్ సిబ్బంది అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమానికి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాదాపుగా ఒక 3 సంవత్సరాల కిందట ఒక సిటీ స్కాను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చి పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి దాదాపు 1,80,00,000 చొప్పుని శాంక్షన్ చేయించాం. తర్వాత ఆ రోజు డాక్టర్స్ తోటి మాట్లాడి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా ఏమున్నాయంటే, కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తూ ఉంది, సోలార్ పవర్ కానీ పెట్టినట్లయితే మరి మనకి ఛార్జెస్ తక్కువ అవుతాయని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్స్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతోటి మాట్లాడి 1,80,00,000 ఒక సిటీ స్కాన్కి, అలాగే సుమారుగా ఒక 80,00,000 రూపాయలు సోలార్ పవర్ కోసం ఈ గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి రెండు కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవటం పేద ప్రజానికానికి వైద్యం అతి చేరువలో ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సిటీ స్కాన్ గురించి ఒక నిమిషం చెప్పాలి అంటే, ప్రమాదవశాత్తు ఎవరికైనా సరే యాక్సిడెంట్లు జరిగి హెడ్ ఇంజరీ కానీ లేకపోతే వేరే బాడీలో ఎక్కడైనా సరే ఇంజరీ జరిగితే దాన్ని సిటీ స్కాన్ తీయాలి అంటే 3,000 రూపాయల నుంచి దానికి ఖర్చు బయట చేపించుకుంటే 3,000 రూపాయల నుంచి 5,000, 12,000, 15,000 రూపాయల దాకా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజానికం మీద అంత భారం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక సిటీ స్కాన్ని ఫ్రీగా ఈ హాస్పిటల్కి చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. తద్వారా పేద ప్రజానికానికి ఏదన్నా యాక్సిడెంట్లు అయినా వేరే ఏదైనటువంటి మరి జబ్బులు వచ్చినా ఈ సిటీ స్కాను మీకు తప్పకుండా ఉపయోగపడుతూ ఉంది. ఈ సిటీ స్కాన్ కూడా 64 స్లేసెస్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, అపోలో హాస్పిటల్ లేదా యశోద హాస్పిటల్స్లో ఏ రకమైనటువంటి సిటీ స్కాన్స్ ఉంటాయో ఇంచుమించుగా అదే స్థాయిలో ఉన్నటువంటి సిటీ స్కాన్ మిషన్ కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాం. సో దీన్ని డాక్టర్స్ పర్ఫెక్ట్గా దాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఎవరైతే పేద ప్రజానికం ఇక్కడ వైద్యం కోసం వస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్గా దాన్ని ఉపయోగించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెండోది, సోలార్ యూనిట్ 80,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఖర్చు దాదాపు 2 లక్షల రూపాయలు నెలకి భారం తగ్గుతూ ఉంది. ఆ 2 లక్షల రూపాయల ద్వారా ఈ హాస్పిటల్కి వేరే మెయింటెనెన్స్లు చేసుకుంటే ఈ హాస్పిటల్ కూడా శుభ్రంగా మరి నీట్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మరి ఆ సోలార్ యూనిట్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రెండు ప్రజలకి హాస్పిటల్స్కి సంబంధించి బాగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అదే రకంగా ఇంకా మీకు ఏం కావాలి అని చెప్పేసి నేను ఈరోజు హాస్పిటల్ డాక్టర్స్ గారిని అడిగితే ఒక డయాలసిస్ యూనిట్ కావాలని చెప్పేసి అనేసి అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద పీపీపీ మోడల్ మీద కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఒకవేళ అది వస్తే అదృష్టం, మరి దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ప్రజలందరూ జనాలందరూ ఎలా ఉంచుకుంటారో తెలిసిన వాడిని. నాకు చిన్నప్పటి నుంచి కూడా
గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం అనేది ఒక తప్పు కింద భావించుకుంటా వింటా ఉన్నాం బేసిక్గా. అలాగే నేను వచ్చేసరికి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడేసరికి అందరూ కూడా అలాగే ఉంది, దాంట్లో తేడా ఏం లేదు. నేను అందరికీ కూడా మీకు అందరికి కూడా తెలుసు, విజిబుల్గా ఇప్పుడు ఎంత డిఫరెన్సెస్ మేక్ చేసుకుంటూ వస్తున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇంతే అనే కాడి నుంచి మనకి క్వాలిటీ సర్టిఫికేషన్లు వచ్చేంత వరకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదగడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ది స్టాఫ్ దట్ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్. మీరు ఎంత కష్టపడితే ఇది వచ్చిందనేది కూడా అది నాకు అర్థమవుతా ఉంది. మనకి చూసినంత వరకు ఎక్కడ చూసినా చెత్త ఉండేది, చెత్తలో మానవ వేస్ట్ ఉండేది, అనేక రకాలుగా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి నుంచి ఒక నీట్గా హాస్పిటల్ రావడమే కాకుండా అనేక ఎక్విప్మెంట్ రావడమే కాకుండా అనేక రకాలుగా మనకి క్వాలిటీ సర్టిఫికేషన్స్ కూడా తీసుకుని వచ్చి మనకి ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటా మనకి ఎప్పటికైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గుడివాడ రావాలి అనే ఉద్దేశంతో, కృష్ణా జిల్లా ప్రజలందరూ ఉండాలి అనే ఉద్దేశంతో అందరూ ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మన అదృష్టం కొద్దీ ఎంపీ గారు మనకు కూడా గుడివాడకు కూడా అనేక రకమైన కార్యక్రమాలు చేసుకొస్తూ ఉన్నారు. అంటే ఏది అడిగినా కానీ కాదనకుండా ముందు ఆయనకున్న పరిచయాలతోటి రకరకాలుగా ఎక్విప్మెంట్ సాధించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ప్రధానంగా ఇప్పుడు సిటీ స్కాన్ కానీ మనకి గవర్నమెంట్కి మన హాస్పిటల్కి అత్యంత భారమైన ఎలక్ట్రిసిటీ కానీ ఇయర్లీ మెయింటెనెన్స్ రోజువారీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా రావటం అనేది నిజంగా మన హాస్పిటల్కి ఈ రెండు రావటం అనేది మన బాలశౌరి గారి విజన్తోనే సాధ్యమైంది. ఇలాగే అనేక రకాలుగా ఇంకా తీసుకొస్తా ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా మనం డయాలసిస్ యూనిట్ ఒకటి మన మినిస్టర్ గారు శాంక్షన్ చేశారు. అలాగే గుడివాడకి ఆల్రెడీ మచిలీపట్నంలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉండేది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉండే హాస్పిటల్ని దానికి అది ఆల్రెడీ ఒక మెడికల్